చచ్చాన్రా బాబు. ఆంటీ ఇలా రండి ఆంటీ. అయ్యో వద్దు సత్య, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను క్షమించు ప్లీజ్. ఆంటీ కొంచెం త్వరగా రండి ఆంటీ. చెప్తే విను సత్య. ఆంటీ మీ చీర మీద ఈవిడ జ్యూస్ పోశారు. సుభద్ర, అయ్యో వదినా, పొరపాటున చెయ్యి జారి పడిపోయింది వదినా. ఇడియట్, స్టాప్ ఇట్, నాన్సెన్స్. అయ్యో నేను పెద్ద ఇడియట్ ని వదినా, ఇడియట్ ని వదినా. ఇక మీదట జన్మలో ఈ జ్యూస్ ని తాగను వదినా. వదినా సారీ. అయ్యో ఏంటి ఇది, కొంచెం కూడా బుద్ధి లేకుండా ఆంటీ ఎంత ఇష్టంగా సెలెక్ట్ చేసుకున్నారు. వదినా వదినా క్షమించండి వదినా. అన్నింటిలోనూ అప్పసెక్కున పక్షివి. నిన్ను ఇంటికి పద, నీ సంగతి చెప్తాను. నాకు ఈ చీర వద్దు. అయ్యో అమ్మా, ఇది చేసిన పనికి దీని చీరను కూడా క్యాన్సిల్ చేసే అభి. ఇదే దీనికి వేసే శిక్ష. వదినా వదినా వదినా. చూడు, నీకు చీర లేదు, బ్లౌజు లేదు. మిగతా వాటికి బిల్ వేయించబి. దాన్ని చీర కొనకుండా చేస్తా అని చెప్పి ఇప్పుడు నీ తలపైనే మట్టి కొట్టుకున్నావు కదమ్మా. ఏం చేస్తామే, మన టైం బాగోలేనప్పుడు ఏరోప్లేన్ లో వెళ్ళినా కూడా వీధి కుక్క కూడా ఎగిరెగిరి కరుస్తుందంట. ఆంటీ ఆంటీ మీరెందుకు చీర వద్దని అంటున్నారు? వదిలే సత్య, మూడవుట్ అయ్యాను. ప్లీజ్ ఆంటీ, ఈవిడ చేసిన తప్పుకి మీరెందుకు శిక్ష అనుభవించాలి చెప్పండి. కరెక్ట్ అమ్మా. మీరు సారీ తీసుకోకపోతే నా మనసు చాలా బాధపడుతుంది. నేనే ఒక చీర సెలెక్ట్ చేస్తాను మీకు. అవునమ్మా. మా ప్లీజ్ మా. ఆంటీ సరే, ఏదో ఒకటి చేయండి. ఈ చీరే కదా వద్దు అన్నారు. ఇప్పుడు చెప్తాను మీ సంగతి. ఇది తీసుకొని రండి. ఓకే మేడం. ఆంటీ శుభ సమయం మించిపోవడానికి ఇంకా 1 నిమిషం మాత్రమే ఉంది. అందువల్ల ఈ శుభ సమయంలోనే ఈ చీర త్వరగా తీసేసుకోండి మీరు. నాకిదొద్దు. ఇది అస్సలు బాలేదు. ఇది నేను రిజెక్ట్ చేసిన చీర సత్య. జస్ట్ ఫార్మాలిటీ కోసమే కదా ఆంటీ. శుభ సమయం ముగిసిపోవడానికి ఇంకా 30 సెకండ్లు మాత్రమే ఉంది. తీసుకోండి. సరే. నాకు మాత్రం చీర లేకుండా చేసింది ఈ రాక్షసి. నీ ఎంత చూడకుండా వదిలిపెట్టాను సత్య. చాముండేశ్వరి ఆంటీ, డెస్టినీ చూసారా? మీరు రిజెక్ట్ చేసిన చీరే మీ దగ్గరికి ఎలా వచ్చిందో అలాగే మీరు రిజెక్ట్ చేసిన మా దేవి అక్కని మీ ఇంటి కోడలిగా ఆహ్వానించే రోజు దగ్గరలోనే ఉంది. ఇది దేవుడు రాసిన రాత. దీన్ని మీరు చచ్చినా మార్చలేరు ఆంటీ. మా అక్కకి చేసిన ద్రోహానికి మీకంతా ఇలానే జరుగుతుంది. బాబు తాత, ఇక్కడ కూర్చో, నేను వస్తాను. సరే తాత. అవును, నీ పేరేంటి అన్నావు? నా పేరు సాంబ తాత. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇంట్లోకి వెళ్ళి మాట్లాడొస్తా. అలాగే తాత.